హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. నవరాత్రిలో మొదటి రోజు ఎలా జరుపుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మొత్తం చూపించాను. అలాగే కొత్తగా చేసుకున్న వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా, సింపుల్గా ఎట్లా చేసుకోవాలి, ఆర్భాటాలు అట్లా ఏమీ లేకుండా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది కదా, తక్కువ టైంలో పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ 5 o'clock అయితే లేచానండి. ఎందుకంటే ముందు రోజు అమావాస్య రోజు మనం ఏం క్లీన్ చేసుకోవటానికి ఉండదు కదా. మామూలుగా ఏదైనా ఫెస్టివల్స్ అంటే మనం ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము, పూజా సామాన్లు కానీ దేవుడి ఫోటోలు కానీ. కాకపోతే ఇంకా ఇది మహాలయ అమావాస్య కాబట్టి ఏమీ క్లీన్ చేసుకోలేదు. నేనైతే ఇంకా 5 o'clock లేసి ఫస్ట్ ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత అయితే ఇంకా పూజా సామాగ్రి అవన్నీ అయితే శుభ్రంగా పెట్టుకున్నాను. మామూలుగా అయినా ప్రతి అమావాస్య తర్వాత పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకొని పూజ గది అంతా సర్దుకుంటూ ఉంటాను. అయితే ఈసారి అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వచ్చాయి కదా, నైట్ మనం చేసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి మార్నింగే మనం మొత్తం చేసుకోవాలన్నమాట. ఇంకా పూజా సామాగ్రి కడుక్కోవటం కానీ, దేవుడి ఫోటోలు తుడిచిపెట్టుకోవటం కానీ. మామూలు అమావాస్యలు అయితే అమావాస్య తర్వాత ఇంకా మంగళవారం శుక్రవారం వస్తే కనుక అప్పుడు చేయం కదా, ఆ నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసుకుంటాము. కానీ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నెక్స్ట్ డేనే ఇంకే వారం వచ్చినా కానీ శుభ్రం చేసుకుంటాం అన్నమాట. ఫెస్టివల్స్ అప్పుడు నేను హడావుడి లేకుండా ఉంటుందని ముందు రోజు నైట్ అందరు పడుకున్నా కూర్చుకొని తుడుచుకొని పడుకుంటానమాట. మార్నింగ్ ఎందుకంటే పూజ చేసుకోవడానికి టైం ఉంటుంది, ప్రశాంతంగా చేసుకోవచ్చు పిల్లలు లేవకముందే అని చెప్పేసి. కానీ ఈసారి అలా అయితే కుదరలేదనమాట. హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత తలస్నానం చేసి వచ్చాను. ఇంకా దేవుడి ఫోటోలు అయితే తుడుద్దామని పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను దుర్గామాత ఫోటో అయితే తెప్పించుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెచ్చుకుందామని, కానీ కుదరలేదు. ఈసారి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఎటు నవరాత్రులు కూడా చేసుకుందాం అనుకుంటున్నాం కదా, ప్రత్యేకంగా ఫోటో ఉంటే బాగుంటుందిలే అని తెచ్చుకున్నాను. మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత గంధము కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకున్నాను. అలాగే రోజు మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో పూజా గది కావచ్చు, లేకపోతే ఏదన్నా స్టాండ్ లాగా అట్లా అయినా కానీ ఉంటుంది కదా, అక్కడ కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో ఇలా అయితే బొట్లు పెట్టుకున్నాను. కింద కూడా అమ్మవారికి ఆసనం కోసం ఇట్లా అయితే పసుపుతో అలికినట్టు అలికి ముగ్గు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంటి ముందు గడప అయితే శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను. మనం ముందు ఏ పూజ చేసుకున్నా కానీ ద్వారలక్ష్మికి అయితే పూజ చేసుకుంటాం కదా, ద్వారలక్ష్మికి చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చాను అనమాట. తర్వాత అమ్మవారికి అవసరం ఎట్లా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఎర్రటి క్లాత్ ఒకటైతే వేసుకున్నాను అనమాట. తర్వాత తమలపాకు పెట్టి తమలపాకు పైన ఇట్లాగా బియ్యం అయితే పోస్తున్నాను. బియ్యం పోసిన తర్వాత అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా కానీ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఫోటో పెట్టుకుంటున్నాను, విగ్రహం అయితే పెట్టుకోవట్లేదు. ఒకసారి మనం ఇలా పెట్టిన తర్వాత కదిలించకూడదు అనమాట. 9 రోజులు అలాగే ఉంచుకోవాలి. ఈ పువ్వులు అవి తీసేటప్పుడు కదులుతుంది కదా, అంటే కొంచెం కదలొచ్చు, కాకపోతే మొత్తం తీసి మళ్ళీ సర్ది పెట్టడం అట్లా అయితే చేయకూడదు. ఈ ఆసనం ఇది ఏదైతే ఉందో ఈ 9 రోజులు కూడా ఇలాగే ఉంచుకోవాలి. అమ్మవారిని ఇట్లాగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయను కట్ చేసి పసుపు కుంకుమ అదైతే పెట్టుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి దిష్టి తగలకుండా ఉంటుంది కదా. ఈ నిమ్మకాయలను మనం రోజు మార్చుకోవాల్సిన అవసరం లేదు, 2 రోజులకో 3 రోజులకో మార్చుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఇంకా దీపం వెలిగించుకోవడానికి నేనైతే ఇట్లా దీపపు కుందులను అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఒత్తులు వేసుకొని దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను. నేనైతే ఎలాంటి కలశము కానీ అఖండ దీపం కానీ అయితే ఏమీ వెలిగించుకోవట్లేదు అనమాట. మామూలుగా చాలామంది అయితే అఖండ దీపము కలశం అవన్నీ పెట్టుకుంటారు. మళ్ళీ ఏమో వినాయకుడిని కూడా విగ్రహం అయితే పెట్టుకుంటారు. నేను వినాయకుడి విగ్రహం అయితే పెట్టుకోలేదు. పసుపుతో అయితే గణపతిని చేసుకున్నాను. మామూలుగా అయితే అందరూ ఏ పూజ చేసినా కానీ ముందు గణపతిని అయితే పూజ చేసుకుంటారు కదా. ఈ మధ్య చాలామంది ఏంటంటే విగ్రహాలు అయితే తెచ్చి పెట్టుకుంటున్నారు అనమాట. నేనైతే ఎలాంటి విగ్రహాలు తెచ్చుకోలేదు. పసుపుతో అయితే గణపతిని చేసుకున్నాను. ఈ పసుపుతో చేసిన గణపతి రోజు అంటే ఉండదు కదండి, బ్రేక్స్ వస్తూ ఉంటాయి. పసుపు తడుపుతాం కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు మనం పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. ఇలా పసుపు గణపతిని పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్
కుదిరితే మార్నింగ్ తులసి చెట్టు పాతులో కానీ లేకపోతే వాటర్లో కలిపేసేసి అట్లా అయినా చేసుకోవచ్చు. లేకపోతే మన మొహానికైతే పూసుకోవచ్చు అనమాట. లేకపోతే వాటర్లో కలిపి ఏదైనా చెట్లకైనా పోయొచ్చు అనమాట. అలాగే గౌరమ్మను కూడా చేసుకుంటూ ఉంటారు. నేను గౌరమ్మను కూడా చేసుకోలేదన్నమాట. చాలామంది అయితే అమ్మవారి విగ్రహం పెట్టుకొని విగ్రహానికి పూజ చేసుకుంటూ ఉంటారు, అభిషేకాలు అవన్నీ చేసుకొని. నేను అవన్నీ కూడా ఏమీ చేయట్లేదు అనమాట. అంటే సింపుల్గా ఎట్లా చేసుకోవచ్చు ఏంటనేది చూపిస్తున్నాను. వినాయకుడికి అయితే ఇట్లా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇస్తున్నాను. హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడిని అయితే కొంచెం పక్కకైతే కదిలించుకున్నాను. ఎందుకంటే మనం ప్రతిరోజు వినాయకుడిని చేసుకోవాలి కాబట్టి పూజ అయిపోయిన వెంటనే కదిలించుకున్నాను. అమ్మవారిని అయితే ఏమీ కదిలించుకోలేదు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వచ్చి కట్టు పొంగల్ అనమాట. నేను పూజకు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే దుర్గాదేవికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతికరం కాబట్టి మనము అష్టోత్తరాలు చదువుకుంటూ ఇలా కుంకుమతోటి అర్చన చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర అట్లా చేసుకోవచ్చు. నేను ఇట్లా తమలపాకులు కుంకుమతోటి ఇట్లాగా అమ్మవారికి అర్చన అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ కుంకుమను మనము రోజు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతాను ఈ కుంకుమను. తర్వాత మనం ఏదైనా ఒక గిన్నెలోకి అట్లా అయినా తీసుకోవచ్చు, లేదా కుంకుమ భరణలో పెట్టుకొని రోజు పెట్టుకోవచ్చు అనమాట. అమ్మవారికి అలంకరించుకోవడం బాగా ఇష్టం కాబట్టి మనం కూడా అలంకరించుకొని పూజ చేసుకున్నట్లయితే అమ్మవారు సంతోషపడతారనమాట. అలాగే ఎర్రని గాజులు, ఎర్రని వస్త్రములు ధరించినట్లయితే ఇంకా బాగుంటుంది. చాలామంది ఈ 9 రోజులు దుర్గా భవాని మాల కూడా అట్లా వేసుకుంటూ ఉంటారు. అన్ని ఎర్రటివి వేసుకొని మీ దగ్గర అన్ని ఎర్రటి పూలు ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎర్రటి పూలతోటి అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం అని చెప్పేసి ఇట్లాగా కుంకుమార్చన బాగా చేస్తూ ఉంటారు ఈ 9 రోజులు టెంపుల్స్లో. అట్లాగా మీకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకొని నేను ఇక్కడ దుర్గాదేవి అష్టోత్తరం అలాగే దేవి కట్కమాల స్తోత్రం అయితే చదువుకున్నాను. మార్నింగ్ ఈవినింగ్ అయితే దీపం అయితే వెలిగించుకోవాలన్నమాట. ప్రసాదములు సాయంత్రం కూడా చేయాలంటే సాయంత్రం ఏమైనా పండ్లు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర ఇట్లా దక్షిణ కూడా పెట్టుకున్నాను అనమాట. నేను ఇంకా కట్టు పొంగల్ చేసుకున్నాను కదా, అది అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించుకున్నాను. సమర్పించుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చానమాట. ఒకవేళ 9 రోజులు చేయని వాళ్ళు 3 రోజులైనా చేయొచ్చు. మొదటి 3 రోజులైనా తర్వాత 3 రోజులు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంతమంది అయితే చివరి 3 రోజులు చేసుకుంటూ ఉంటారు. అన్ని రోజులు కూడా మాకు చేయటం కుదరదు అనుకుంటే విజయదశమి ఒక్కరోజైనా కానీ అమ్మవారికి ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట, దుర్గాదేవికి. నేనైతే ఇంక ఈ 9 రోజులు ఇలాగ పూజ చేసుకుందామని సంకల్పం అయితే చేసుకున్నాను. చూడాలి అమ్మవారి దయ నా మీద ఎలా ఉందో. నేనైతే ఎర్రటి గాజులు అయితే ధరించాను.